బ్యాక్ టు మై ఛానల్ సునీత శామ్. ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా 13th వీక్ అయితే రానే వచ్చింది. సో ఇంకా 2 వీక్సే కదా ఉంది. సో ఇందులో అయితే నామినేషన్స్ అయితే 6 మెంబర్స్ వచ్చారు. సో కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి నామినేషన్లో లేరు, ఇమానియల్ కూడా నామినేషన్లో లేడు. సో మొత్తం 6 మెంబర్స్ అయితే వచ్చారు. ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూద్దాం. సో ఇమానియల్ అయితే డిమాండ్ అండ్ రీతు గారిని అయితే నామినేట్ చేసినట్టు మన ప్రోమోలో తెలుస్తుంది. సో ఇంకా రీతు అయితే ఎవరైతే బాటమ్ 2లో ఉంటారో ఎక్కువ వాళ్ళని నామినేట్ చేస్తారు. సో అందుకే సుమన్ శెట్టి గారిని అయితే నామినేట్ చేశారు రీతుని. సో ఇంకా ఫస్ట్ పొజిషన్లో ఉందంటే యాజ్ యూజువల్ తనుజ గారు అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. తనకైతే 36% ఓటింగ్ అయితే పడుతుంది అన్అఫిషియల్లో. ఇది ఓన్లీ అన్అఫిషియల్. సో ఇంకా సెకండ్ పొజిషన్లోకి అయితే సంజన గారికి అయితే 29% ఓటింగ్ అయితే ఫుల్గా పడుతుంది. అది బిగ్ బాస్ టీము ఆమెకి వరంగా ఇచ్చిన ఓటింగ్ అనే చెప్పాలి. అది బిగ్ బాస్ టీం వాళ్ళే క్రియేట్ చేసిన ఓట్ బ్యాంక్ అనే చెప్పాలి. సో ఇంకా థర్డ్ వచ్చేసి డిమాండ్ పవన్కి అయితే ఒక 11-10 ఆ ఓటింగ్ అయితే పడుతుంది. సూపర్ ఓటింగ్ అయితే పడుతుంది. థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫోర్త్లో అయితే భరణి గారికి అయితే ఒక 8% పడుతుంది. నెక్స్ట్ అయితే 5th ప్లేస్లో అయితే సుమన్ శెట్టి గారికి అయితే ఒక 7% పడుతుంది. లాస్ట్లో అయితే రీతు గారికి అయితే ఒక 6% ఓటింగ్ పడుతుంది. సో ప్లీజ్ నా ఛానల్ అయితే ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి.